ఉత్తరాంధ్రకు గేట్‌వేగా మారబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తయిన పరిస్థితి. కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జీఎంఆర్ సంస్థ అయితే అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి కూడా ఇదంతా కూడా సిద్ధమవుతూ ఉంది. ఇదే క్రమంలోనే ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి అక్కడ అధికారులతోని స్థాయిగా ఉన్న నాయకులతోనూ అలాగే జిల్లా అధికారులతో కూడా పూర్తిగా సమీక్ష సమావేశం కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే అంశాలు కూడా ఎన్నో చర్చించే పరిస్థితి కనిపించింది. దీనిపైన ఏం మాట్లాడారు ఏంటి అని మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి సంబంధించి ఎంపీ కలిసి టప్పనాయుడు గారు అయితే మనతో పాటు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో ఏం మాట్లాడారు ఏంటి, దీనికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు ప్రారంభం కాబోతుంది ఏంటి? ఆల్రెడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి టీం కూడా రావడం జరిగింది. వారి చేతుల మీదకి ప్రమాణ ఇది ఏదైతే ఓపెన్ చేస్తున్నామో, ముఖ్యంగా కనెక్టివిటీ ఏదైతే ఉందో అన్ని డిజిటల్ సంబంధించి కానీ లేకపోతే టెక్నికల్కి సంబంధించి కానీ అన్నీ పూర్తయ్యా లేదా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఉత్తరాంధ్రకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒక ఎమోషనల్ యాక్టివిటీ జరిగింది కనుక ఇది ఒక మంచి ఆనందకరమైన విషయం అని తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎటువంటి వాళ్ళు చూశారు, ఎయిర్‌పోర్ట్ అంతా లోపలికెళ్ళి చూశారు. ఎంతవరకు పనులొచ్చాయి? 100% పనులన్నీ పూర్తయ్యాయని చెప్తా ఉన్నారు. ఆ విధంగా కనిపిస్తా ఉంది లోపల. యెస్, ఖచ్చితంగా కంప్లీట్‌గా ఇన్నర్‌లో వర్క్ అయితే మాత్రం కంప్లీట్‌గా వర్క్ పూర్తయిపోయింది. దానికి సంబంధించి కూడా ఇంకేమి 1% కూడా వర్క్ పెండింగ్ లేదు. కంప్లీట్ అయిపోయింది. సిద్ధంగా ఉంది. మనకేదైతే ఒక రోడ్ కనెక్టివిటీ రోడ్ అయితే మన పెండింగ్ వర్క్ అవుతుంది. అది ఒక 10 డేస్‌లో కూడా పూర్తవుతుంది. అది కూడా వచ్చినప్పుడు కూడా పరిశీలన చేశాము. దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కంప్లీట్ అవుతుందని చెప్పారు. 100% మరొక 10 డేస్‌కి కంప్లీట్‌గా బయట గానీ, ఇన్నర్ గానీ లోనైతే అయిపోయింది. అవుట్ సైడ్ కూడా మరి 10 డేస్‌లో రోడ్లు కూడా పూర్తవుతుందని తెలియజేసుకుంటున్నాం. అంటే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా విజయనగరం జిల్లా ఎంపీగా మీరున్నారు. విజయనగరం జిల్లా పార్లమెంటు పరిధిగా. దీనికి సంబంధించి విజయనగరం టౌన్‌కి సంబంధించి ఒక కనెక్టివిటీ రోడ్ సరైనటువంటి రోడ్డు ఒకటి కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లంతా కూడా సింగిల్ వే రోడ్లే ఉన్నాయి. ఇందులో కూడా బోలెడు యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఇవన్నీ అధిగమించాలంటే ముందుగా దీని కనెక్టివిటీ రోడ్ అయితే ముందు వేయాలి. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు? ఇప్పుడు మనకి వైజాగ్ వెళ్తున్నాం. అదే రోడ్డు మీద వెళ్తున్నాం ఎయిర్‌పోర్ట్‌కి. విజయనగరం వాళ్ళు అదే రోడ్లో ఇప్పుడు వస్తారు. కొత్త రోడ్డు ఇప్పటికిప్పుడు అయ్యే పని ఉండదు. దాన్ని కూడా మనం ప్రపోజల్ పెట్టాం కొత్త రోడ్డుకి. దానికి కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. గతంలో ఏదైతే వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళారో ఆ రోడ్ నుంచి కనెక్టివిటీ మనకు వస్తుంది. నేషనల్ హైవే నుంచి వస్తారు. రాజాపురం నుంచి అలాగే ఇలాగ రావచ్చు. నార్త్ వర్షన్ కూడా రోడ్డు ఉంది. మనకైతే విజయనగరం హెడ్ క్వార్టర్ రావడానికి 2 రోడ్లు ఉన్నాయి ప్రధానంగా మెయిన్ రోడ్స్. ఆ రోడ్డు మీద వస్తారు. 3 రోడ్డు కూడా ప్లాన్ చేస్తున్నాం. అది కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ప్రైమరీగా అయితే మనకు విజయనగరం సంబంధం అయితే బ్రహ్మాండంగా ఉంది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎయిర్‌పోర్ట్‌గా చెప్తూ ఉన్నారు. ఒక ఫ్లయింగ్ ఫిష్ ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంలో కల్పిస్తుంది అంటున్నారు. దేశంలో ఎక్కడా లేదండి. మీరు కంటిన్యూగా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఏదో ఒక దేశం, ఏదో ఒక రాష్ట్రం పర్యటిస్తూనే ఉంటారు. ఏ పక్కా ఎయిర్‌పోర్ట్‌లో చూస్తూ ఉంటే భిన్నంగా కనిపిస్తుంది అంటారు. ఎలా ఉంది? ఖచ్చితంగా ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను. దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌పోర్ట్‌లు నేను ఇంచుమించు అన్నీ చూసా. బిఫోర్ చూశాను, ఆఫ్టర్ కూడా చూశాను. ఒక ఒక విభిన్నంగా ఎందుకంటే వారికి ఉత్తరాంధ్ర ఆయన కూడా జీఎంఆర్ గారు వారు కూడా ఉత్తరాంధ్ర వాసి రాజధాని కనుక వారు కూడా ఏంటంటే మన ప్రాంతం మనం ఫీల్ అయ్యి ఆయన కన్స్ట్రక్షన్ చేశారనిపిస్తుంది. కొత్తదనాన్ని అన్నీ కూడా చూపించారు. మేము కూడా లాన్ విజిట్ చేసినప్పుడు చూసాం. మన ఉత్తరాంధ్రలో ఉన్న దేవాలయాలు ప్రతిమలు కానీ లేకపోతే ఒక ఈవెంట్స్ మన బొబ్బులు వీణ కానీ మహారాజు గారి కోట కానీ లేకపోతే మన గంట స్తంభం కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. గతంలో మనం అడిగాం, అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ప్రముఖ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది లోన కూడా డిజైన్ కూడా అద్భుతం. చాలా డిజైన్ వారు హైదరాబాదు, ఢిల్లీలో గతంలో కూడా నిర్మించారు. దానికి భిన్నంగా కూడా ఇక్కడ కట్టారు. ఇది ఒక మంచి అనుభూతిగా తెలియజేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే దీనిలో ఒక రైతుల్లో ఒక ఆందోళన ఇప్పుడు ఈ మధ్య కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూమి తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తూ మీ ప్రాంతం అభివృద్ధి చేస్తామండి. ఈ ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుంది. కానీ రైతులు మాత్రం అభివృద్ధి చెందకుండా ఉండిపోతుంది. వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు రెజ్యూమ్ పట్టుకొని వచ్చినా సరే లేదంటే వాళ్ళకి ఉద్యోగం కావాలని వచ్చిన ఒక స్కావెంజర్, హౌస్ కీపింగ్ అటువంటి పోస్టులు మాత్రం ఇస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ కొంతమంది ఉన్నారో టెక్నికల్ సంబంధించి ఇచ్చారు. ఆ టెక్నికల్ ఆలోచన కూడా ఎవరైతే చేశారో అది కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు. మేము కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ 100కి 100% ఫస్ట్ ప్రయారిటీ భూములు ఇచ్చిన రైతులు బిడ్డలకు మాత్రం ఇవ్వాలి. వాళ్ళకి ట్రైన్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి చెప్పాం. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చారు.
ఇంకేం రిమైనింగ్ ఉన్నా మేము యాజమాన్య దృష్టి తీసుకెళ్ళి ఇస్తాం. థ్యాంక్ యూ. అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడలేండి? ఇంకేం అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చెప్తాడు? ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని. అమరావతి టచ్ చేశాడు. 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకి ప్రతిబింబం అమరావతి. అమరావతిని ఎలాగ టార్గెట్ చేశాడో ఇంకా పూర్తిగా వచ్చిన 11 సీట్లు కూడా ఇంకోటి అవి కూడా గ్యారెంటీ లేవు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన సమీక్ష సమావేశంలో ఎన్నో అంశాలు అయితే చర్చించాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతుంది. దానికి సంబంధించిన టీం కూడా వచ్చింది. మొత్తం ఇదంతా కూడా పరిశీలించారంటూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పలు సమస్యలపైన కూడా మేమైతే కసరత్తు అయితే చేస్తున్నాం. ప్రతిదీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్తున్నాం అంటున్నారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కల్పన సంబంధించి చూసుకుంటే ప్రత్యేకించి ఓ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అయితే పెట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలో అక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్కి, ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇదంతా కల్పించి రాను వాళ్ళకి కూడా ఖచ్చితంగా మేమైతే ఉపాధి కల్పిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అమరావతికి సంబంధించిన చూసుకుంటే అమరావతి అనేది ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలు అంటూ కూడా చెప్తున్నారు. ఈ మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందంటూ కూడా వచ్చినటువంటి 11 సీట్లు కూడా రావు, 0కే పరిమితం అవుతారంటూ కూడా ఎంపీ కలిసి టప్పలనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, సార్ టీవీ, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, విజయనగరం జిల్లా.